హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం మార్చి ఆరంభంతో పాటు సంఘర్షణకు సంబంధించిన విధానపరమైన ఓట్లకు దూరంగా ఉంది. స్పష్టత సైనిక చర్యల కోసం రష్యాను నిందించడం, భారతదేశం, చైనాతో పాటు ఇతర 33 దేశాలు గైర్హాజరయ్యాయి. రష్యాతో సహా 5 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా 141 దేశాలు మద్దతు ఇచ్చాయి. రష్యాపై భారత వైఖరి మరియు యుక్రెయిన్పై దాడి చేయడం వెనుక దాగి ఉన్నది ఏంటి? రష్యా యుక్రెయిన్పై దాడి చేయడంతో యుక్రెయిన్లో ఉన్న సుమారు 20,000 మంది భారతీయ విద్యార్థుల భద్రతపై భారతదేశం తక్షణ ఆందోళన కలిగింది. ఈ సమస్య రాజకీయ ప్రమాదం మరియు అవకాశం రెండింటిని అందించింది. భారత్ను ఖాళీ చేయడంలో సుదీర్ఘమైన మరియు ప్రశంసనీయమైన రికార్డులు ఉంది. పౌరులు మరియు ఇతర దేశాల వారు విజయవంతమైన తరలింపులు దేశీయంగా మరియు అంతర్జాతీయంగానే బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ విపత్తు సంభావ్యత తక్షణమే స్పష్టంగా కనిపించింది మరియు భారతదేశం వరుస రాష్ట్రాల ఎన్నికలలో ఉన్న సమయంలో అది చెడుగా ఆడింది. భారతీయ పౌరులను తరలించడంలో మద్దతు అవసరం కాబట్టి ఇరువైపులా కించపరచకుండా ఉండేందుకు దూరంగా ఉండటం ఉత్తమ పందెం. చరిత్ర కూడా ఒక పాత్ర పోషిస్తోంది. కశ్మీర్, గోవాపై భారత్ దాడి మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పాకిస్తాన్తో 1971 యుద్ధం గురించి పశ్చిమ దేశాలు తీసుకువచ్చిన వివిధ తీర్మానాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని రక్షించడానికి సోవియట్ యూనియన్ అనేక సందర్భాల్లో తన వీటోను ఉపయోగించింది. ప్రతిగా 1968లో సోవియట్ చెకోస్లోవేకియా మరియు ఒక దశాబ్దం తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై దాడిని ఖండిస్తూ ఓట్లకు భారతదేశం గైర్హాజరైంది. 21వ శతాబ్దంలో చైనా మరియు అబ్జాజియాలో రష్యా చర్యలను ఖండించడానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. దీని వెనుక పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క దీర్ఘకాల వైఖరి ఉంది. ఒప్పుకున్నప్పటికీ స్థిరంగా ఉండాలంటే అది రష్యన్ సామ్రాజ్యవాదాన్ని సమానంగా వ్యతిరేకించాలి. భారత్తో పాశ్చాత్య నిశ్చితార్థం భారతదేశంలోనే ఏదైనా ప్రాథమిక మార్పు కంటే భారతదేశం గురించి మారిన పాశ్చాత్య దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందనే వాస్తవాన్ని కూడా ఈ విధానానికి దూరంగా ఉంచడం తెలియజేస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పాశ్చాత్య కళ్ళు ఎక్కువగా భారతదేశాన్ని ఆధ్యాత్మికత, యోగా, పేదరికం మరియు కరివేపాకులతో కూడిన దేశంగా చూశాయి. ఆయుధాల కొనుగోళ్లకు సోవియట్ యూనియన్పై ఆధారపడిన దాని అలైన్మెంట్ అవిశ్వాసం ఈనాటికి కొనసాగుతున్న లింకులు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో భారతదేశం సోవియట్ ఆయుధాలపై ఆధారపడడం యుఎస్ఎస్ఆర్ మరియు చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న కాలంలో ఏకీభవించాయి. ఇటీవలి సంవత్సరాలలో రష్యా మరియు చైనాలు చాలా సన్నిహితంగా పెరిగాయి మరియు యుక్రెయిన్పై దాడి చేసిన తర్వాత రష్యా, చైనా సద్భావనపై మరింత ఆధారపడే అవకాశం ఉంది. భారతదేశం పట్ల చైనా వైఖరి గణనీయంగా మారకపోతే భారతదేశానికి రష్యా ఆయుధ ఎగుమతులను అడ్డుకోవడం దాని దక్షిణ పొరుగు దేశంపై ఒత్తిడి తెచ్చే స్పష్టమైన మార్గంగా కనిపిస్తోంది. సంబంధితంగా భారతదేశంతో రష్యా అనుబంధం చారిత్రాత్మకంగా పాకిస్తాన్తో చైనా లోతైన సంబంధాన్ని సమతుల్యం చేసింది. కానీ ఇటీవలి సంవత్సరాలలో రష్యా మరియు పాకిస్తాన్ సన్నిహితంగా మారడం ప్రారంభించాయి. రష్యా యుక్రెయిన్పై దాడి చేసిన రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో పర్యటించారు. ఇది భారతదేశం యొక్క పీడకల దృష్టాంతానికి దారితీస్తుంది. దీని ద్వారా రష్యా తన దక్షిణాసియా మిత్రదేశాన్ని తిప్పికొట్టింది మరియు భారతదేశం రష్యా, చైనా మరియు పాకిస్తాన్ మరియు సంభావ్య ఇరాన్ల ప్రత్యామ్నాయ సమలేఖనాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఆయుధాలు మరియు ఇంధనం రెండింటికి సంబంధించి భారతదేశాన్ని చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంచుతోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.